అందరికీ నమస్తే. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్‌ని విజిట్ చేద్దాం. ఈ టెంపుల్‌ని మీరు విజిట్ చేయాలంటే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే స్వామివారి దర్శనం అలౌ చేస్తున్నారు. ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇక్కడికి మీరు మచిలీపట్నం నుంచి గానీ, లేదా గుడివాడ నుంచి గానీ బస్ జర్నీ ద్వారా రావచ్చు. అలాగే ట్రైన్స్ నుంచి రావాలనుకుంటే విజయవాడ వరకు మాత్రం మనకి ట్రైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తే బయట షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఈ షాప్స్ ఏంటంటే మీకు స్వామివారికి ముడుపులు సమర్పిస్తూ ఉన్నారు. ఇన్సైడ్‌కి వెళ్తే మీకు తెలుస్తుంది. ఒక్కొక్క ముడుపు వచ్చేసి రూ. 100 వరకు ఉన్నాయి. అంటే ఇందులో ఒక కొబ్బరికాయ అలాగే ఉయ్యాల కూడా మనకి ఇస్తున్నారు. అండ్ వన్స్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి స్వరూపంతో ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టారు. ఎంతో అందంగా ఉన్నటువంటి స్వామివారి స్వరూపాన్ని దర్శించుకోండి. ఇక్కడికి ప్రత్యేకించి ఎవరు వస్తున్నారంటే ఈ సంతాన సాఫల్యం లేనివారు కానీ, లేదా వివాహం కానివారు కానీ, ఆర్థిక ఇబ్బందులతో పడేవారు కానీ, రాహుకేతు పూజ సర్పదోష నివారణ కోసం కానీ ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే పుట్టు వెంట్రుకలు తీసుకోవాలన్నా, లేదంటే అన్నప్రసారణ జరిపించుకోవాలనుకున్నా, నామకరణలు చేయాలన్నా కూడా నిత్య కళ్యాణం కోసం అయినా సరే స్వామివారి దర్శనానికి చేస్తున్నారు. ఈ దేవస్థానం వారు కూడా ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసి పిల్లలకి నామకరణం కోసం కానీ, అక్షరాభ్యాసం కోసం కానీ ప్రత్యేకించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. చూడండి ఎంతమంది భక్తులు అక్కడ వారి వారి పిల్లల్ని తీసుకొచ్చి చేస్తున్నారో చూడండి. అలాగే ఇక్కడ మీరు గమనిస్తే చిన్న చిన్న పిల్లలు కూడా మీరు ఉన్నారు. అంటే ఎంత పవర్ఫుల్ టెంపుల్ మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడే చూడండి మీకు కనిపిస్తుంది ఆ చెట్టుకే మీరు కట్టాల్సి ఉంటుంది మన ముడుపులు. మీరు ఏదైతే కోరికలతో మీరు ఇక్కడ ఈ టెంపుల్ని విజిట్ చేస్తారో ఆ కోరికని మీరు మనసులో తలుచుకొని ఈ టెంపుల్లో ఈ చెట్టుకి ఈ నాగవృక్షానికి మీరు కట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు చూస్తే అక్కడ పూజా విధానాల్లో వాటి యొక్క రేట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. మీరు పాజ్ చేసి చూడండి వీడియోని. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటి అంటే పూర్వం పార్వతీ పరమేశ్వరులు ఉండగా సనక సనాదులు వారిని దర్శించుకోవడానికి వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి వారు వారితో పరిహాసం చేయడం వల్ల పార్వతీదేవి మందలించినందుకు ఆయన తపస్సు చేయడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఈ భూమి మీదకి ఈ మోహినీపురం అనే ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారన్నమాట. దాన్ని అగస్త్య మునివారు చూశారు. అగస్త్య మునివారు చూసి 1000 పడగలతో ఒక లింగాకారంలో ఉన్నటువంటి శివలింగాన్ని స్వామివారికి అక్కడ ప్రతిష్ఠించారు. అందుకని ఇక్కడ స్వామివారు మనకి లింగాకారంలో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా గమనించండి. ఎంత అందంగా ఉన్నారంటే స్వామివారికి దర్శనం చేసుకోవడానికి 2 కళ్ళు సరిపోలేదండి చెప్పాలంటే. మీరు చూడండి స్వామివారిని. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వన్స్ మీరు బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్ వే లెఫ్ట్ తీసుకుని అక్కడ జెడ్పీ స్కూల్ కనబడుతుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం అని ఒకటి ఉందండి. అక్కడ మాత్రమే నిత్య అన్నదానం మనకి ఈ దేవస్థానం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అలాగే అక్కడే కేశకన్సాల కూడా మీకు అందుబాటులో ఉంది. ఎంతమంది భక్తులు అక్కడ బఫీ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ ఎంతోమంది భక్తులు ఎంతో ఆనందంగా సంతోషంగా స్వామివారి నిత్యాన్నదానంలో పాల్గొంటున్నారు. అక్కడ ఎవరైనా కానీ మీరు డొనేషన్స్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. వెళ్ళే దారి పొడుగునా కూడా చిన్న చిన్న షాప్స్తో ఎంతో చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి చిన్న చిన్న బొమ్మలు అవి ఇవి అన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. అక్కడ మీరు చూస్తూ ఉండండి. పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోండి పిల్లలకి. అండ్ కమాన్ నెక్స్ట్ మీరు ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్ యొక్క చరిత్రలో ఏదైతే సంతానం లేని వారిని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అని ఎంతో బలంగా విశ్వసిస్తున్నారు. మీరు ఖచ్చితంగా నమ్మండి. మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఒకసారి మీరు ఈ నిత్యాన్నదానం శాలను చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతమంది భక్తులు ఎంతో హాయిగా ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా బఫీ సిస్టంలో మనకి అక్కడ అన్నప్రసాదాలు ఇస్తున్నారు. చూడండి నేను కూడా వెళ్ళాను, తిన్నాను. అసలు ఎంత బాగున్నాయంటే ఆ మజ్జిగ అయితే చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ కమింగ్ టు దాట్, అక్కడ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించారు. ఎక్కడ కూడా మనకి ఇంతమంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం మనం ఎక్కడ చూసుండం. ఇక్కడ మాత్రం మనం చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. నేను కూడా వెళ్ళి అన్న సమారాధనలో వెళ్ళి పాల్గొని తిన్నాను. అదృష్టంగా భావించాను.
చాలా ఆనందం కలిగింది. అదే అదృష్టం అనుకుంటే అక్కడ వడ్డించే అదృష్టం కూడా నాకు ఆ స్వామివారు కలిగించారు. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ నాకు ఈ అదృష్టాన్ని ఆయన నాకు కలిగించడం అనేది. సో, నేను కూడా కొంతసేపు ఒక 60, 70 మందికి వడ్డించానక్కడ. చాలా ఆనందం కలిగింది కూడా నాకు. తర్వాత ఇంక నేను నిదానంగా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నిదానంగా బయటకు వచ్చి స్వామివారి వ్యూ పాయింట్స్ అక్కడ చాలా ఉన్నాయి. మీరు బయట చూడొచ్చు. ఒక సుబ్రహ్మణ్య స్వామివారిని కొలను ఒకటి ఏర్పాటు చేశారు. అక్కడ మనకి ఉత్సవాలయి జరుగుతున్నప్పుడు చాలా బావుంటుందిక్కడ. సో, ఎప్పుడైనా సరే మోపిదేవి పట్టణానికి మీరు విచ్చేస్తే స్వామివారి దర్శనం చేసుకోకుండా వెళ్ళొద్దు. అంత పవర్‌ఫుల్ ప్లేస్. సో, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆహ్, టెంపుల్స్ విజిట్స్ మీరు దగ్గరుండి చూసే విధంగా నేను చేస్తాను. ఐ లవ్ యువర్ సబ్స్క్రైబర్స్ అండ్ మీకు ఇక్కడి నుంచి టెంపుల్ వెనకాల ఉన్నటువంటి గుడి పుట్ట గాని, లేదంటే టెంపుల్ యొక్క చరిత్ర గాని, మిగతా చాలా విషయాలను నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఒకసారి మీరు పౌజ్ చేసి చూడొచ్చు. స్వామివారికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు అందులో మెన్షన్ చేయడానికి ట్రై చేశాను. సో, దిస్ ఈజ్ మై ఛానల్ వీడియో. ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి నేను ఈ వీడియోని తీయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నమో నమః.